హాయ్ అండి. ఈరోజు కథ 'అద్భుతమైన క్షణాలు' పార్ట్ 11. ఇక కథలోకి వెళితే, సంతోష్ మనసులో ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజెస్ చేసినా హర్షిత రిప్లై ఇవ్వట్లేదు. ఇలా అయితే కుదరదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ సందులో హర్షిత వాళ్ళ ఇల్లు. ఇలా డైరెక్ట్గా వెళ్తే నేను నా బంగారంతో మాట్లాడలేను. సో బ్యాక్ డోర్ నుంచి డైరెక్ట్ మేడ మీదకి వెళ్ళిపోవాలి అని వాళ్ళ ఇంటికి వెనక వైపు వెళ్తాడు. గోడ ఎక్కుదాం అని ప్లాన్ చేస్తూ ఉంటే లోపల నుంచి హర్షిత వాళ్ళ అమ్మా నాన్న మాటలు వినబడతాయి. ఏంటో మాట్లాడుకుంటున్నారు అని చెవి గోడకి ఆనిస్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సంతోష్ వింటున్నాడు. అమ్మా హర్షిత, ఒకసారి కిందకి రా. చెప్పండి నాన్న. నేను అమ్మ బయటికి వెళ్తున్నాం. ఇంట్లో ఎవరు లేరు కదా. నీకు భయమేస్తే పక్కన అక్క ఇంటికి వెళ్ళి కూర్చో. సంతోష్ మైండ్ వాయిస్. మీరు వెళ్ళండి మావయ్య. నా బంగారంకి నేను ఉంటా తోడుగా. అయినా ఆ దేవుడు నా కోసమే నేను వచ్చే టైంకి మీకు పని పడేలా చేశాడు. గాడ్ లవ్ యూ. నాకెందుకు నాన్న భయం? అయినా నాకు పని ఉంది. నేను అది చేసుకుంటాను. మీరు తొందరగా వెళ్ళి జాగ్రత్తగా రండి. సంతోష్ మైండ్ వాయిస్. దీనికెందుకు భయం? కాబోయేవాడిని నన్నే భయపెట్టింది నా అందాల రాక్షసి. సరేనమ్మా వెళ్ళొస్తాం. నాన్న. ఏంటమ్మా? వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురండి అని కంటి నిండా నీళ్లు నింపుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, నాన్న, మీరు ఇంకా నాకు 5 days వరకే ఐస్ క్రీమ్ తీసుకురాగలరు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది. తల్లి ఏడవకురా. బావ చాలా మంచోడు. నిన్ను బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం నాకు ఉందిరా. నీకు ఎప్పుడు నన్ను చూడాలి అనిపించినా నాకు ఒక ఫోన్ చెయ్యి. నేను వచ్చేస్తా నీ దగ్గరికి. కానీ ఇలా ఏడవకురా. అలాగే నాన్న, ఏడవను. అయినా నువ్వు ఇంకా చిన్నపిల్లవా ఏంటి? మీ నాన్నని పట్టుకొని ఇంకా ఏడుస్తున్నావు? చూడు నాన్న, అమ్మ, మీరు తనకంటే నన్నే బాగా చూసుకుంటారు అని కుళ్ళు. అవునురా. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా. మరి నా మీద బెంగ లేదా? ఎందుకు లేదమ్మా అని వాళ్ళమ్మని కూడా హగ్ చేసుకుని ఏడుస్తుంది. చూడమ్మా, ఇక్కడ చేసినట్టు అక్కడ అల్లరి చేయకూడదు. నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, అది కావాలి, ఇది కావాలి అనకూడదు. గంటలు గంటలు పడుకోకూడదు. అందరికంటే ముందు నువ్వే లేగాలి. అందరినీ నువ్వే చూసుకోవాలి. నిన్ను కూడా నువ్వే చూసుకోవాలి. అక్కడ ఎవరు మాలాగా నువ్వు తినకుండా పడుకుంటే వచ్చి లేపి తినిపించరు. నువ్వు తిన్నావా లేదా అని కూడా చూడరు. జాగ్రత్తగా నువ్వే టైంకి తిను. లేకపోతే నీరసం వస్తుంది. అప్పుడు పని చేయటం కష్టమవుతుంది. సంతోష్ మైండ్ వాయిస్. నా బంగారం అందరినీ వదిలేసి నా దగ్గరికి వస్తోంది. మా మామయ్య, అత్తయ్యకి నా మీద ఉన్న నమ్మకం నేను నిజం చేయాలి. అత్త, మామ, మీరేం బెంగపడకండి. నా బంగారంని నేను చాలా బాగా చూసుకుంటా. ఐ ప్రామిస్ యూ. అర్థమైందా? ఏడవకు. వెళ్ళి స్నానం చెయ్యి. మేము త్వరగానే వచ్చేస్తాం, సరేనా? అలాగేనమ్మా, బాయ్ అని తన రూంలోకి వెళ్ళిపోతుంది. హర్షిత వాళ్ళ అమ్మా నాన్న కూడా వెళ్ళిపోతారు. సంతోష్ గోడ దూకి హర్షిత రూంలోకి వెళ్ళి మంచం మీద కాలు వేసుకొని పడుకుంటాడు. హర్షిత స్నానం చేసి లంగా ఓని కట్టుకొని బయటకు వస్తుంది. సడన్గా చూసి గట్టిగా అరుస్తుంది. ష్, అరవకే. నేనే సంతోష్ని. నీ బావని. కాబోయే భర్తని. అది తెలుసు. నువ్వు నా రూంలో ఏం చేస్తున్నావు? అసలే ఎవరు లేరు. ఇంట్లో సడన్గా ఎవరైనా వస్తే ఏమనుకుంటారు? చండాలంగా ఉండిద్ది. అత్త వాళ్ళు లేరు అని తెలిసే వచ్చాను. నీకెలా తెలుసు? కొంపదీసి కెమెరాస్ పెట్టావా మా ఇంట్లో? ఎక్కడెక్కడ పెట్టావు? అంత లేదు మేడం. నిన్ను చూడటానికి నాకు కెమెరా అవసరం లేదు. డైరెక్ట్గానే చూస్తా. చాలే, ఇంకా వెళ్ళిపో. ఎవరైనా వస్తారు. అంత లేదు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అప్పుడు వెళ్తాను. ఏంటది? ఏం లేదు. ఈ రూమ్లోనేనా మనకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేది? కాదు, ముళ్ళ మీద చేస్తారు. ఏమైనా ప్రాబ్లమా? నాకేమీ లేదు. నా పక్కన నువ్వు ఉంటావు కదా. ముళ్ళు అయినా నాకు పువ్వుల్లాగానే కనిపిస్తాయి. ఇలా సెంటిమెంట్ డైలాగ్స్ అయితే బాగానే కొడతావు, కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డం రాదు. అయినా ఏదో అడగాలి అన్నావు. ఇదేనా? కాదు బంగారం. నువ్వు నాతో మాట్లాడి 5 days అవుతుంది. ఇన్ని రోజులు నా కాల్స్కి, మెసేజెస్కి ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? పిచ్చి పట్టి ఇవ్వలేదు. అయినా ఎందుకు ఇవ్వాలి? నీ ఇష్టం వచ్చింది చేస్తున్నావు కదా. ఇంకా నాతో పనేముంది? నీకు ఇష్టం లేకుండా నాకు ఇష్టం ఉండి నేనేం చేశానబ్బా? నటన ఆస్కార్ ఇవ్వచ్చు. చెప్పవే, నీకు తెలీదా? నిజంగా తెలియదు. తెలిస్తే ఇలా ఎందుకు అడుగుతా? నాటకాలు చేయకు. నీకు తెలుసు అని నాకు తెలుసు. నిజంగా తెలీదు. చెప్పు. అవునా? అయితే నీకు తెలియకుండా ఇంత జరిగిందా అని తన ఫోన్లో బ్యాచిలర్ పార్టీ జరిగినప్పుడు తాగిన ఫొటోస్ చూపిస్తుంది. అది జస్ట్ నార్మల్ బ్రీజర్. పేరు ఏది అయితే ఏంటి? తాగావు కదా. తాగను, అది ఇది అని మాటలు చెప్పావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు తాగుతున్నావు? అదేం కాదే, పార్టీ కదా అని కొంచెం తాగాను. సారీ బంగారం.
ఇంకెప్పుడు తాగను. నిజంగా ప్రామిస్. ఇంతకుముందు అదే అన్నావు. అప్పుడు లవ్ చేస్తున్నావు. ఒప్పుకుంటానా లేదా అని భయం. ఇప్పుడు భార్యని అవుతున్నా కదా! ఇది ఏం చేసినా పడి ఉండిద్ది అనే కదా అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. బంగారం ఏడవకు. నిజంగా ఇంకెప్పుడు తాగను. నిజంగా. ప్లీజ్ ప్లీజ్ ఏడుపు ఆపు. కావాలంటే నన్ను కొట్టు. కానీ ఏడుపు మాత్రం ఆపు ప్లీజ్ అని కింద కూర్చొని కాళ్ళు పట్టుకుంటాడు. అయ్యో బావా వదులు. నువ్వు నా సారీ ఒప్పుకుంటే వదిలేస్తా. లేదు అయితే నేను వదలను. సరేలే ఒప్పుకుంటా లెగు. హమ్మయ్య ఒప్పుకున్నావు. మరి నా మామూలు? ఏం మామూలు? ఇవ్వాలి అయినా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మా నాన్నని అడిగి ఇస్తాను. అబ్బా అది కాదే. మరి ఏది? నా ముద్దు నాకు ఇవ్వు. ఏంటి ముద్దా? అవును ముద్దే. నేను నీ దగ్గర ఏం తీసుకోలేదు తిరిగి ఇవ్వటానికి. అవునా? గుర్తు చేయనా? హా చెయ్యి. నా బర్త్డే రోజు. అవును అప్పుడు నేను ఫస్ట్ పెట్టాను కదా. అవును అది నా బర్త్డే గిఫ్ట్. ఈ కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.